హలో, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుక ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు కర్డ్ రైస్ చేసుకుందామండి. రెస్టారెంట్ల కన్నా అద్భుతమైన టేస్ట్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ ఏంటంటే మెత్తగా చేసుకోవాలి. కుదిరితే మిక్సీలో వేసేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు ఇలా చేస్తే తొందరగా అది మెల్ట్ అవుతుంది. 1 లీటర్ పెరుగు తీసుకున్నాను. వేయడం కొంచెం ఆన్ చేయడం మర్చిపోయానండి, అందుకని అది కట్ అయిపోయింది. ఇప్పుడు పెరుగు దీనిలో వేసుకున్నదంతా శుభ్రంగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఉండలుగా ఉంటుంది కదండి రైస్ మెత్తగా చేసినప్పుడు. అలా కాకుండా ఇలా మెత్తగా ఇలా లేకుండా శుభ్రంగా కలిపేసుకోవాలి. తగినంత సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేను వాడేది పింక్ సాల్ట్ అండి. పింక్ సాల్ట్ 5 years నుంచి నేను ఇదే యూస్ చేస్తున్నాను. బీపీ కూడా కంట్రోల్ అవుతుందంటండి. ఒకవేళ బీపీ రాకుండా చేస్తుంది, ఉన్నవాళ్ళు కంట్రోల్ చేస్తుందంట. ఈ పింక్ సాల్ట్ వాడటం హెల్త్కి చాలా మంచిదంటండి అని తెలిసి నేను 5 years నుంచి ఇదే కంటిన్యూ చేసేస్తున్నాను. ఓకే అండి. యాపిల్ అండి, దీనిలో ఒక యాపిల్ తీసుకుని కట్ చేసుకున్నాను. ఇవి మొత్తం వేసేసుకోవాలి. అలాగే అంతకుముందు నేను వలిచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదండి, దానిమ్మకాయ గింజలు వేస్తున్నాను. ఇవి మొత్తం కలుపుకోవాలి. కలిసేయండి. కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది, అందుకని చెప్పి ఎలాగో పెరుగు వేసిన గిన్నెలో కొంచెం ఉంది, అందులో వాటర్ వేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా తాలింపుకి రెడీ చేసుకుందామండి. ఇది హీట్ ఎక్కుతూ ఉంటుంది, ఈ లోపు దినుసులు తీసుకుంటాను. తగినంత ఆయిల్ వేసుకోవాలి. కర్డ్ రైస్లోకి ఆయిల్ ఎక్కువేం పట్టదండి, మనం ఎంత తక్కువ వేసుకున్నా పర్వాలేదు. దినుసులు వేగడానికైతే సరిపోతుంది. ఆయిల్ కాగింది. ఆవాలు వేసానండి, సాయిపప్పు వేసాను, అలాగే జీలకర్ర కూడా వేసాను. వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు ఇవి ఫ్రై అవ్వాలండి. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేశాను. ఒక పెద్ద పచ్చిమిరపకాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేశాను. తింటూ ఉన్నప్పుడు మనం ఫ్రై అవ్వాలండి. కర్డ్ రైస్ ఇది చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు, ఈజీగా ఓపిక లేనప్పుడు అండి, మెయిన్ మనకి ఓపిక లేదు చేసుకోలేము అనిపించినప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి. ఇలా ఒక రైస్ ఒకటి పెట్టుకుని ఇలా పెరుగు ఉంటే ఇలా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంట్లో వాళ్ళు కూడా పెరుగన్నం ఏం తింటాం అని అనిపించుకోకుండా ఇలా నములుతూ ఉంటే ఒక్కొక్కటి మన పంట కిందకు వస్తూ ఉంటుంది కదండి. టేస్ట్, ఫ్లేవర్ అదంతా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో వేసేసుకుంటున్నాను. కర్డ్ రైస్ రెడీ అయిందండి.
సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. అల్లం వేసి బాగుంటుందండి. దానిమ్మకాయ గింజలు కానీ, యాపిల్ కానీ, ఈ జీడిపప్పు, పల్లీలు ఇవన్నీ కూడా నములుతూ ఉంటే ఇంకేం అక్కర్లేదండి. చట్నీ కూడా అక్కర్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు సండే అండి. నాకు ఇలా ఓపిక లేక ఇలా చేసేసాను. చాలా బాగుంది. ఇంకా కర్రీస్తో కానీ పచ్చళ్ళతో కూడా ఒక పని లేకుండా చేసుకున్నాను ఇలాగ ఈ పూట నేను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.